ఆదియోగి ఎవరు? అసలు శివుడికి ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? ప్రపంచంలో మొదటి యోగి కాబట్టి ఆయన్ని ఆదియోగి అంటారు. ఆదియోగిని మనం ఒక మతానికి సంబంధించిన దేవుళ్లా కాకుండా యోగా సైన్స్ ని కనిపెట్టిన సైంటిస్ట్ లా చూడాలి. 15,000 సంవత్సరాల క్రితమే మనిషి తన పరిధులను ఎలా దాటాలో ఆయన నేర్పించారు. ఆయన కేవలం యోగా చేయడం మాత్రమే కాదు, తన జ్ఞానాన్ని సప్త ఋషులకి పంచి వారి ద్వారా ప్రపంచ నలుమూలలు ఆస్ట్రేలియా నుండి అమెరికా వరకు యోగాని విస్తరింపజేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ యోగా. ఆదియోగి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. విశ్వానికి ఆది నుండి అంతం వరకు వ్యాపించి ఉన్న అనంత శక్తి. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఆదియోగిని మళ్ళీ ఈ తరానికి సద్గురు పరిచయం చేశారు. ఆయన చేసిన అద్భుతమే ఈ విగ్రహం. ఆ 112 అడుగులు మన శరీరంలోని 112 చక్రాలకు మనిషి ముక్తి పొందడానికి ఉన్న 112 మార్గాలను సూచిస్తాయి. సద్గురు విజన్ వల్ల ఈ రోజు ప్రపంచం మొత్తం ఆదియోగి వైపు, యోగా వైపు చూస్తుంది. అంతేకాదు, ఈ ఫిబ్రవరి 15, 2026 మహాశివరాత్రి రోజు కోయంబత్తూర్ రిషాకి వచ్చే 8 లక్షల మందికి మహా అన్నదానం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి ఫిబ్రవరి 16 ఉదయం 6 గంటల వరకు సద్గురు సమక్షంలో జరిగే ఆ జాగారం మనల్ని ఖచ్చితంగా మరో లోకానికి తీసుకెళ్తుంది. ఎంట్రీ ఫ్రీ, కానీ పాస్ మ్యాండేటరీ. లింక్ బయోలో ఉంది, లేదా isha.co/msr లో వెంటనే రిజిస్టర్ అవ్వండి. లైఫ్ లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అద్భుతం ఇది. సో డోంట్ డిలే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రీల్ షేర్ చేసి ఫాస్ట్ గా ప్లాన్ చేసుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర.